హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే భోగి రోజు వ్లాగ్ అనమాట. ఆ డే అనేది ఎలా జరిగింది, మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే మా పిల్లలకైతే నువ్వుల నూనె పెట్టిస్తున్నానండి. ఇంకా భోగి సంక్రాంతి పండుగకి భోగి అంటేనే అదే కదా, నువ్వుల నూనె స్నానం. అదే నువ్వుల నూనె పెట్టేసి ఫస్ట్ తలకి, తల తర్వాత ఒంటికి, మొహానికి, కాళ్ళకు, చేతులకు, ఇంకా పెద్ద పాపకైతే మంచిగా రాసిస్తున్నానండి. ఇంకా రాసి మా చిన్నది లేదనమాట, ఎందుకంటే మా చిన్నది కిందికి వెళ్ళారు. ఇది కూడా ఇక్కడ భోగి మంట వేశారనమాట మా కమ్యూనిటీలో. ఇంకా అక్కడికి వెళ్ళారనమాట. మా హస్బెండ్ ఉన్న మా చిన్న పాప ఇద్దరు కిందికి వెళ్ళారు. తర్వాత మేము కూడా వెళ్ళామండి. ఇంకా అక్కడ కొంతసేపు ఉన్నాము. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను రాసేసుకున్నాను ఆయిల్. నేను రాసుకున్న తర్వాత ఇంకా మా చిన్న పాపకు రాస్తున్నాను అనమాట. అసలు ఎంత ఆయిల్ పీల్చుకుందో అండి ఒంటికి మాత్రం, అంత డ్రై అయిపోయింది అనమాట వాళ్ళ స్కిన్. ఇంకా కొంచెం గట్టిగానే రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలిపెట్టేశాను అనమాట. ఫేస్కి, మొహానికి, కాళ్ళకి, చేతులకు అన్నిటికీ రాసేసాను. ఇంకా రాసేసిన తర్వాత ఇంకా మంచిగా నలుగుపిండి నేను ఇంట్లోనే తయారు చేస్తానన్నమాట. ఇంకా అది పెట్టేసి ఇద్దరికైతే తలస్నానాలు పోసేసానండి. ఆ నూనె ఎక్కువ రాసేసేసరికి అది వదలడానికి చాలా టైం పట్టిందనమాట ఇద్దరికి. తలస్నానం తర్వాత ఒంటి స్నానము, మళ్ళీ నలుగుబెట్టి స్నానం చేయించడం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఇంక ఇద్దరు మంచిగా తేటగా అయిపోయారండి. ఆ రోజు క్లైమేట్ చూసారు కదా, చాలా చల్లగా ఉందన్నమాట మార్నింగ్. ఇంకా వాళ్ళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగే ముగ్గైతే వేసేసానండి ఇంటి ముందు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గడప పూజించుకుంటున్నాను అనమాట. ఇంకా గడప పూజించుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా ఆ రోజు మా సర్వెంట్ని కొంచెం మార్నింగే రమ్మని చెప్పానులే, కానీ ఇంకా తనకు కుదరదమ్మా నేను రాను అనేసరికి ఇంకా మార్నింగే ఇల్లు కూడా చేసేసానండి. ఫాస్ట్గా ఊడ్చేసి తుడిచేసాను. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పూజ దగ్గరికి వచ్చానండి. లాస్ట్ వీక్ యాక్చువల్గా నాకు కుదరలేదు, లేకపోతే లాస్ట్ వీకే నేను దేవుడు పట్టాలు అన్నీ క్లీన్ చేసుకునేదానిలే, కానీ అసలు అవ్వలేదన్నమాట. ఇంకా అందుకనే ఇంకా ఆ రోజే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ గది, దేవుడు పటాలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా వాటికి బొట్లన్నీ పెట్టేసుకున్నాను. అది పూజ గదిలో ఉండే ప్రమిదలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. ఒక 1.5 అవర్ అయితే పట్టిందనమాట నాకు పూజ గది దగ్గరనే. ఇంకా మా పిల్లలిద్దరూ ఆ రోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ చేశానన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు తినేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగో ఈ టార్టైస్లో కూడా పువ్వు చేంజ్ చేసేసానండి. ఇదైతే కంపల్సరీ కదా, డే బై డే. ఇంకా ఆ రోజు పండగ కాబట్టి ఆ రోజే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక దాన్ని బయట కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజ సెక్షన్ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ సంక్రాంతి మీన్స్ భోగి రోజైతే నేను పరమాన్నం చేస్తానండి. ఇంకా ఈ పరమాన్నమే కుక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా లంచ్లోకి అయితే మామిడికాయ ఉందండి. సాటర్డే రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు మామిడికాయ. అది ఉంది కదా అన్నట్టు ఇంకా మా పిల్లలు మామిడికాయ పప్పు చేయమమ్మీ అన్నారు. ఇంకా అందుకనే పప్పును కొంతసేపు కడిగి నానబెట్టుకోవాలన్నట్టు దాన్ని కడిగి నానబెట్టేశాను పక్కకి. ఇంకా రైస్ కూడా కుక్ అవుతుంది. ఇదిగోండి మ్యాక్సిమం కుక్ అయిపోయిందనమాట. కుక్ అయిపోయిన తర్వాత దీన్ని కొంతసేపు బయట చల్లారనివ్వాలండి. ఇంకా అంతలో కొంచెము బెల్లము, అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ బెల్లం కరిగేటట్టుగా వాటర్ చేసుకున్నాను. అది కూడా చల్లారిన తర్వాత ఇంకా 2 కలిపేయడమే అనమాట. ఇదిగోండి కుక్కర్లో పెట్టేశాను. పప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అయిపోయింది. పప్పు పెట్టేశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇదేండి మామిడికాయ కోస్తున్నాను అనమాట. ఆ పప్పు ఒక 2 విజిల్స్ అంటే ఒక 70% కుక్ అయిన తర్వాత ఈ మామిడికాయ వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం సిరప్ కూడా పోసేసాను. ఇదిగోండి నా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు పరమాన్నం ఇలానే చేస్తానండి. ఇలా అయితేనే పాలు విరగకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్ద పాప దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ కావాలంట. ఆ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుతుందన్నమాట. నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు, బాదాము, అదేవిధంగా కిస్మిస్ 3 వేసి వేయించేసింది. ఇంకా వేయించేసిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి చాలా యామీగా ఉందండి. అసలు ఎంత బాగుందో. కొంచెం పాలు ఎక్కువ పోసి కుక్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా తినేసాము మేము అందరము. దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఇది కూడా ఒక 70% కుక్ అయిన తర్వాత ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా దాన్ని పొయ్యి పైన పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక వీళ్ళ తలలు దులపాలి. ఫస్ట్ అయితే ఇంక చిన్న పాప దులిపేస్తున్నాను. అది కొంచెం డ్రై అవ్వాలి, చల్లగా ఉంది కాబట్టి కొంచెం త్వరగానే హెయిర్ డ్రైయర్ పెట్టి డ్రై చేసేసానండి. ఇదిగోండి పప్పు ఉడికేటప్పుడే అందులో మామిడికాయ ఉడికేసిన తర్వాత అందులోనే కొంచెం కారం ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ అన్నం కుక్ అవుతుంది. ఇదిగోండి నెక్స్ట్ పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయండి. యాక్చువల్గా మార్నింగ్ మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి కొంచెం పుదీనా రైస్ చేశాను అనమాట. అదే హాయ్ చెప్పండి. హాయ్
హాయ్ చెప్పు హర్షిక. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. గ్లాసులు తెచ్చిన లేదా అండి కూర్చుందాం. లంచ్ అందరం అయిపోయిందండి. మేము ముగ్గురం తినేసాము. ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఆరిపోయిన బట్టలు అయితే తీసేస్తున్నానండి. లంచ్కి ముందే బట్టలన్నీ కూడా ఉతికేసాను. ఇంకా అవన్నీ కూడా ఆరేసేయాలన్నమాట. ఈ బెడ్షీట్స్ 2 ముందు రోజే ఉతికేసానండి. ఆ బెడ్షీట్స్ కూడా సండే రోజే ఉతికేసాను. ఇక మంచిగా ఆరిపోయాయి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా బట్టలు మళ్ళీ ఆరబెట్టాల్సినవి ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా మెల్లమెల్లగా పిండుకుంటూ ఇంకా బట్టలన్నీ ఆరేసానమాట. ఇంకా నేను ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలిద్దరు ఇక్కడ వచ్చేసి కోన్ పెట్టుకుంటున్నారనమాట. యాక్చువల్గా వాళ్ళ సెలబ్రేషన్స్ కోసమని తెచ్చుకుంటున్నారు, సెలబ్రేషన్స్కి పెట్టుకోవాలని. కానీ ఇంకా ఆ రోజు థర్స్డే రోజు కొంచెము వాళ్ళకు హోంవర్క్స్ అవి ఇవి ఎక్కువ ఉండేసరికి ఏం పెట్టుకోవడం కుదరలేదు. అందుకనే కోన్లు ఉన్నాయి కదా, బోర్ కొడుతుంది వాళ్ళకి. అందుకని ఇక కోన్లు తీసుకొని ఇద్దరు పెట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే బాగా పెట్టుకుంటారండి కోన్లు. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చేసారు. వచ్చేటప్పుడు ఇదిగోండి 3 డబ్బాలు అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న పండుమిర్చి పచ్చడి చేశారు కదా, పెట్టడానికి డబ్బాలు లేవన్నమాట. అందుకే తీసుకురమ్మన్నాను. ఇంకా వచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి. యాక్చువల్గా మేము పిండి వంటలు కొనుక్కుంటాం కదా, ఇంకా వాటికి తోడు స్వీట్స్ కావాలి స్పెషల్గా అంటే ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి తీసుకొచ్చారనమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవే అండి. ఈ సెక్షన్ నాది, ఓకేనా? సరే, నాది సెక్షన్ పుల్లారెడ్డి స్వీట్స్. మిగతా హాఫ్ నేను తింటా. ఇంకా స్వీట్స్ తిన్న తర్వాత ఇదిగోండి మా పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు కలిసేసి కైట్స్ పైకి వెళ్ళారనమాట. అది కైట్స్ చిన్నది ఫ్లై చేయాలంటే ఇంకా ముగ్గురు కలిసి పైకైతే వెళ్ళారు. ఇంకా నేనైతే ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఎట్లాగో లేరు కదా అన్నట్టు ఇంక ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తలస్నానాలు పోసిన రోజు ఆ జుట్టు చిక్కు తీస్తాం కాబట్టి ఇల్లు మొత్తం వెంట్రుకలు ఉంటాయి కొంచెము. ఇంకా అందుకనే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగో నైట్ ఎక్సర్సైజ్ అంటే మా చిన్నది కూచిపూడి నేర్చుకుంటుందంటే ఇంకా వాళ్ళ అక్క కూడా నేర్పిస్తుంది అనమాట స్టెప్పులు ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ ఏమో మళ్ళీ ఈవినింగ్ పూజ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ ఎట్లయినా కంపల్సరీ ఆయనే చేస్తారు కాబట్టి ఇంకా ఈవినింగ్ ఆయన పూజ చేసేసుకొని ఆయన బుక్ అయితే చదివేసుకుంటారు. ఇంకా లంచ్లో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లంచ్ కాదండి, సారీ, డిన్నర్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. డిన్నర్కి ఏంటంటే ఆ రోజు మామిడికాయ పప్పు ఉంది కదా మార్నింగ్, కానీ నైట్ పూట పుల్లవి ఎవరు మేము తినమండి, మ్యాక్సిమం ఆకుకూరలు పులుపుకి సంబంధించినవి. అందుకనే కొంచెం లైట్గా పోహా చేద్దాము అనుకున్నాం అనమాట. ఇంకా అందుకనే దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేశాను. ఇంకా మ్యాక్సిమం పోహ అయితే మా హస్బెండే చేస్తారనమాట. ఇది కొంచెం స్టార్ట్ చేసేసారు. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు కాదులేండి, పల్లీలు, ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం అల్లం కూడా మంచిగా తురిమేసి అందులో వేసేస్తారు. ఇంకా అందులో వేసేసిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అవి కూడా వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ముందే కడిగి పెట్టుకుంటాం కదా అటుకున్న వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తారనమాట. ఇంకా పైకి కొంచెం ఏంటంటే కొబ్బరి తురుము ఉంటే వేసుకోవచ్చండి. ఇంకా అది కూడా ఉంటే వేసేసాము. ఇదిగోండి ఇద్దరం కలిసేసి పోహ అయితే చేసేసామన్నమాట. ఇంకా లాస్ట్కి కొంచెం నిమ్మరసం కూడా పెట్టుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది పోహ. ఇంకా వేడివేడిగా పోహ అయితే డిన్నర్ నైట్ అందరం తినేసాము. కొంచెం మా ఇంట్లో ఏంటంటే నైట్ పూట లైట్ ఫుడ్ ఇష్టపడతామండి. అందుకనే ఎప్పటికప్పుడు చేసుకోవడమా తినేసినామా అంతే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిందికి వెళ్ళిపోయామన్నమాట. అందరు కింద మార్వాడీసు లోరీ ఆడుతున్నారనమాట. అది వాళ్ళందరూ అక్కడ స్వీట్స్ ఇవి ఇచ్చారనమాట ప్రసాదము. ఇంకా అవే తీసుకొని వచ్చి అవి కూడా కొంచెం తిన్నాము. ఇంకా తిన్న తర్వాత ఏం టైం పాస్ అవ్వట్లేదు. అందుకనే ఏంటంటే వీళ్ళు మార్నింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం కోన్ మిగిలి ఉంటే ఇక మా చిన్నది నాకు పెడుతుందన్నమాట. ఇదేనండి మా భోగి డే అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా డే అనేది ఇలా గడిచిందనమాట. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, టేక్ కేర్.